మీకు ఓకే కదా రికార్డింగ్ లైక్ తక్కువ లేకపోయినా అర్థమైంది కదా మీకైతే? లేదు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమంటే రిపీట్ చేస్తా ఒకసారి. రిపీట్ చేయనా? అర్థం కదా? చేయాలా? అవసరం లేదు కదా? ఓకే. యా ఓకే అండి, ఇది లూమాకి, క్రోమాకి అండ్ ఓకే. చూసుకోండి, ఇది ఆన్ చేసి పెట్టాం కదా, సేమ్ కలర్ పిక్ చేసుకోవడం, ఆప్షన్స్ మార్చుకోవడం అన్నిట్లో. ఓకే, కొన్ని ఏంటంటే పిక్ చేయగానే వస్తాయి, కొన్ని పిక్ చేయకుండా వస్తాయి అంతే. ఓకే, ఇది క్రోమాకి తీసేసా. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కలిపితే ఇంకా మంచిగా వస్తుంది. చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ కీ. ఇప్పుడు ఒకటి ఆఫ్ చేశాను, క్రోమాకి ఆన్ చేశాను చూడండి. ఇప్పుడు కలర్ కీని ఆఫ్ చేస్తున్నా. ఈ కలర్ కీ ఏంటంటే కైండ్ ఆఫ్ ఎడ్జెస్ మీద బాగా పనిచేస్తుంది చెప్పాలంటే. ఓకే, ఎడ్జెస్ మీద అండ్ కలర్ థిన్ లైక్ కలర్ ఉండే ఎక్కువగా ఉండే ఏరియాస్ మీద కానీ వర్క్ చేస్తుంది, ఎడ్జ్ మీద పనిచేస్తుంది. ఎడ్జ్ ఫెదర్ నో, అంతా మనం జీరో పెట్టేసుకుందాం. ఓకే, దీంతో అంత అవసరం లేదు మనకి, దీన్ని హైడ్ చేసుకుందాం. ఇగోండి, ఎడ్జ్ తిన్న లోపలికి బయటికి తీసుకొస్తుంది. ఓకే, ఎడ్జ్ కట్ చేసుకోవడం కోసం ఎడ్జ్కి ఫెదర్ యాడ్ చేస్తుంది. ఓకే, సో అలా అవసరం కొద్ది. నెక్స్ట్ లూమాకి. లూమాకి సేమ్ క్రోమాకి లాగే ఏం ఉండదు. ఓకే, ఆల్మోస్ట్ మొత్తం క్రోమాకి లాగే ఉంటుంది. బట్ లూమాకి పని ఏంటి తెలుసా? లూమాకి పని ఏంటి తెలుసా? ఎనీ ఐడియా? లూమాకి పని ఏంటంటే ఓన్లీ బ్లాక్ కలర్ ని మాత్రం రిమూవ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఓన్లీ బ్లాక్ కలర్ ని మాత్రం రిమూవ్ చేస్తుంది, గ్రీన్ కలర్ చేయదు. సార్ అదే సార్, బ్లాక్ కలర్ ఎలా తెస్తాం సార్ అని మీకు అర్థమవచ్చు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో బ్లాక్ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో మనకి ఆ బ్లాక్ స్క్రీన్ వచ్చి లిరిక్స్ వస్తాయి చూసారా, వాట్సాప్ స్టేటస్ అది ఇది అంటూ. ఇప్పుడు మీరు దాంట్లో బ్లాక్ స్క్రీన్ తీయాలంటే స్క్రీన్ లో పెట్టేసుకుంటారు. బట్ అల్ఫాన్ తీయాలంటే స్క్రీన్ లో పెడితే అల్ఫా అనేది పోదు, లైక్ కట్ అవ్వదు అల్ఫా అనేది. బట్ ఇక్కడ మనం అల్ఫాన్ కట్ చేయాలంటే పక్కా మనం లూమాకి పెట్టుకొని తీరాలి. ఓకే, చూడండి ఇక్కడ మొత్తం ఓన్లీ ఆ బ్లాక్ కలర్ కోట్ మాత్రం రిమూవ్ చేస్తుంది, డార్క్ ఉండే ఏరియాస్ ఇంకేం చేయట్లా. అర్థమైంది కదా? ఓకే, లూమాకి కూడా క్లియర్ కదా? సో ఇప్పుడు ఇంకొకటి, ట్రాక్ మ్యాట్ కి. నేను అంత వాళ్ళది, నేను కూడా దీన్ని చూడాలి. మ్యాట్ లూమా, మ్యాట్ అల్ఫా, మ్యాట్ నాన్. నేను కూడా అంత చూడలేదు, చూద్దాం. నైల్స్ మ్యాక్ అంత అవసరం రాకపోవచ్చు దీంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాకి. ఓకే, ఇక్కడ కలర్ డిఫాల్ట్ ఏముంది? కీ కలర్ ఏముంది ఇక్కడ? అల్ట్రాకి కొంచెం యా బ్లాక్ ఉంది. ఇక్కడ ఈ అల్ట్రాకి ఏంటంటే కొంచెం మెథడ్స్ ఎక్కువ, సారీ ఫీచర్లు ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇది చాలా బాగుంటుంది. క్రోమాకి వీటికంటే చాలా బాగుంటుంది. బట్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లాస్ ఉంటాయి, బట్ ఫైన్. దీనికంటే మిగతా వాటికంటే చాలా అడ్వాన్స్ ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కంపోజిటింగ్ అంటే ఒరిజినల్ అనమాట. కంపోజిషన్ అంటే ఒరిజినల్ కలర్. ఒరిజినల్ అంటే అది మనం కీ చేస్తాం కదా, ఆ కలర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ పిక్ చేసుకున్నా, పోయిందా? ఎంత నీట్గా చేసింది చూసారా? నోటీస్ చేసారా అది ఎంత నీట్గా చేసిందో? క్లియర్, చాలా నీట్గా చేసింది. అందుకే అన్న దీనికంటే చాలా అడ్వాన్స్ అని చెప్పి. బట్ కొన్ని సిచ్యువేషన్లో వీటి కూడా వాడతాం మనం. ఓకే, అన్నిటికి ఒకటే కీయర్ వర్క్ అవుద్దని గ్యారంటీ లేదు. ఓకే, ఇప్పుడు ఈ కంపోజిటింగ్ లో కంపోజిషన్ నుంచి తీసేసి అల్ఫాలో పెట్టారు. ఇంకో ఎక్కడ ఏ హోల్ అన్న ఉందా అసలు? క్లియర్ కట్ గా తీసి పడేసింది. రైట్, ఇక్కడ మీరు చెక్ చేసుకోవడం కోసం కలర్ ఛానల్ అంటే ఓన్లీ కలర్స్ అనమాట. ఓకే, చూడండి హెయిర్ ఎంత మంచిగా వచ్చిందో కదా, మీరు ప్లే కొట్టి కూడా చూసుకోవచ్చు. వెరీ నీట్, ఎక్స్ట్రీమ్లీ నీట్ కదా? క్లియర్, అర్థమైంది కదా? సో ఎలా పిక్ చేసుకోవచ్చు ఏంటి అనేది, ఇది మనం కంపోజిట్ లో పెట్టేద్దాం. కంపోజిట్ ఏంటంటే అల్ఫాను కలర్స్ రెండు కలిపి వచ్చేస్తాయి అనమాట. అల్ఫా అండ్ కలర్ రెండు కలిపి వచ్చేది కంపోజిట్. ఓకే, ఓన్లీ అల్ఫా లేదంటే ఓన్లీ కలర్ కావాలనుకుంటే ఇలా మార్చుకోవడం, చెక్ చేసుకోవడం కోసం చెప్పాలంటే. ఓకే, మీరు హోల్స్ చూడాలంటే అల్ఫాలో పెట్టుకోవాలి. ఓకే, మీరు హోల్స్ చూడాలంటే అల్ఫాలో పెట్టుకోవాలి, కలర్ చూడాలంటే కలర్లో పెట్టు. ఓకే, కంపోజిట్ ఇది చాలా అడ్వాన్స్ యాక్చువల్లీ, ఇదే మాక్సిమం సరిపోతుంది అన్నిటికీ. ఓకే, బట్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఓకేనా? సో ఇక్కడ
మ్యాట్ జనరేషన్. ఓకే, ఇప్పుడు ఇది మంచిగా వచ్చింది కదా, కొంచెం ఇంకొంచెం చేద్దాం. మీరు ఏం చేస్తారో చూడండి, ఇక్కడ కొంచెం ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఏమైంది? బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది, కొంచెం మొత్తం కలర్స్ ని ఫేడ్ అవుట్ చేసి పడేసింది. మ్యాట్ జనరేషన్ అది గుర్తుపెట్టుకోండి. చెప్పాలంటే కలర్స్ డిడక్షన్ ని మొత్తం అంతా, లైక్ ఏ ఎడ్జ్ ఎలా ఉందనేది ఈజీగా డిటెక్ట్ చేసుకుంటుంది అది. ఓకే, ఇక్కడ హైలైట్స్ ఉంది చూడండి. హైలైట్స్ అంటే ఎడ్జ్ హైలైట్స్ దగ్గర ఎంత డిటెక్ట్ చేసుకోవాలి. షాడోస్ అంటే డార్క్స్. ఓకే, చూడండి అక్కడ మారుతుందా, అవి ఎంత హైలైట్ అవ్వాలి ఏంటి అనేది రాసి పెట్టి ఉంటుంది అనమాట మొత్తం. బట్ షాడోస్ కూడా హైలైట్ చేస్తే మొత్తం మంచిగా వచ్చిందా? షాడోస్ మీద జనరల్గా ఎక్కడ వర్క్ అవుతుంది అంటే హెయిర్ మీద, లేదంటే ఏదన్నా డార్క్ ఏరియా మీద ఉన్న చోట బాగా వర్క్ అవుతుంది. ఓకే, టాలరెన్స్. ఓకే, ఏమీ యూజ్ అవ్వట్లేదు. పెడెస్టాల్ బాగా థిన్ చేసేస్తుంది, అవసరం లేదులేండి మనకి. ఓకే, అండ్ మ్యాట్ క్లీనప్, దీన్ని మ్యాట్ అంటాం మనం తెలుసు. ఓకే, దీన్ని మ్యాట్ అంటాం. మ్యాట్ ని క్లీన్ చేయటం. నెక్స్ట్ ఇది చాక్. చాక్ అంటే ఏంటంటే కట్ చేయడం. ఎడ్జ్ ని చెప్పాలంటే, సింపుల్ చెప్పాలంటే కట్ చేయడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మైనస్ లోకి తీసుకెళ్తే, ఓకే అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో, సారీ దీంట్లో మైనస్ లేదు. దీన్ని ఇంక్రీజ్ చేస్తే లోపల కట్ అవుతుంది చూసారా, రైట్? ఇది ఎందుకు వాడతామంటే కొన్నిసార్లు హార్డ్ ఎడ్జ్ అనేది ఫామ్ అవుద్ది మనకి. కొన్నిసార్లు బాగా హార్డ్ ఎడ్జ్ అనేది ఫామ్ అయిపోద్ది. ఆ బాగా హార్డ్ ఎడ్జ్ అనేది మిస్ అవటం వల్ల, లైక్ ఫామ్ అయిపోవటం వల్ల దాన్ని కొన్నిసార్లు మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సింపుల్ చాకుతో కత్తిరితో కత్తిరించినట్టు కట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో మనం వాడేది చో. సాఫ్ట్ అండ్ ఎడ్జ్ యొక్క సాఫ్ట్ ఎంత కావాలి ఏంటండి, ఇందాక చూపించాను కదా దాంట్లో. మిడ్ పాయింట్ కాంట్రాస్ట్. ఓకే, ఇది ఏం అవసరం లేదండి, అంతా మిడ్ పాయింట్. నో, మిడ్ పాయింట్ కూడా లేదు. ఇప్పుడు మెయిన్ వన్ అండ్ ఓన్లీ వర్క్ ఏంటంటే ఇప్పుడు స్పిల్ సపరేషన్. ఓకే, స్పిల్ సపరేషన్. స్పిల్ అంటే ఏంటంటే, స్పిల్ అవడం అంటే ఏంటి, మన పెన్లోంచి స్పిల్ అయిపోయింది అంటాం చూడండి, లీక్ అవ్వడం. ఓకే, లీక్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జెస్ లో గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి బాగా. ఓకే, ఎడ్జెస్ లో బాగా ఏంటంటే బాగా గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చేసింది. టాలరెన్స్ తగ్గిద్దామా, గ్రీన్ రావట్లేదు ఇక్కడ. ఓకే, ఆ స్పిల్ ని ఇది తగ్గిస్తుంది అనమాట. ఓకే, మొత్తం పెంచితే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది, కలర్స్ తీసేస్తుంది. అంటే సర్టన్ గ్రీన్ కలర్ ని దీంట్లో, గ్రీన్ ఉంటే గ్రీన్, బ్లూ ఉంటే బ్లూని దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని ఉంటుంది. ఓకే, మొత్తం చూసారు ఎలా ఫిల్ చేస్తుందా. ఇది ఓన్లీ యాక్చువల్లీ హైలైట్స్ అయ్యే ఏరియాలో మాత్రమే పెట్టుకుంటాం, బట్ అవసరం లేదు అది. ఇది స్పిల్. జస్ట్ కలర్ ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఇది జూమ్ అవుతుంది కాబోలు. ఇక్కడ చూడండి, నోటీస్ చేయండి హెయిర్ దగ్గర వచ్చిందా గ్రీన్. జీరో చేస్తే అది ఆటోమేటిక్ లో ఉంది. ఓకే, అదే డిఫాల్ట్ లో ఉంది. ఇప్పుడు దాన్ని ఆన్ చేయగానే స్పిల్ అనేది గాన్, పోయింది. సింగిల్ క్లిక్ తో చేసింది కదా ఈజీగా. క్లియర్. అండ్ లూమా ఏంటంటే లైటింగ్. ఓకే, ఇది ఎడ్జ్ యొక్క లైటింగ్, అక్కడ హెయిర్ దగ్గర మారుతుందా చూసారా. సో అలా ఇది కలర్ కరెక్షన్. ఓకే, కలర్ కరెక్షన్ ఏంటంటే సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకోవడం, కానీ బాగా పెరిగిపోతుంది చూసారా. ఫోటోషాప్ లో ఉండే సాచురేషన్ హ్యూ, కలర్ చేంజింగ్ కోసం కానీ. లూమినెన్స్ అంటే లైటింగ్. ఓకే, దీన్ని యాక్చువల్లీ ఎవడో కెలకడు, ఫోర్గ్రౌండ్ మీద ఎవడో ఇట్లాంటి కలర్ కరెక్షన్స్ అనేవి చేయడు. ఓకే, రూల్ అది. బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ నే ఫోర్గ్రౌండ్ తగ్గట్టు మ్యాచ్ చేసుకుంటాడు. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైన ఉన్నది ఏమంటాం, ఫోర్గ్రౌండ్ అంటాం, వెనకాల ఉన్నది బ్యాక్గ్రౌండ్ అంటాం. ఓకే, క్లియర్, గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసు కదా అది, తెలుసు కదా. ఓకే, సో ఇక్కడ అల్ట్రాకి అర్థమైపోయింది కదా. ఎన్ని 1 2 3 4 4 అయ్యాయి. నెక్స్ట్ బ్లూ స్క్రీన్ మన దగ్గర లేదు, ఫైన్, సేమ్ నార్మల్ గా ఉంటుంది, అది కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఒకసారి మీరు ఇంపోర్ట్ చేసి కూడా చూడొచ్చు. ఇందులో మనకి ఎటువంటి కలర్ పిక్స్ చూసుకోవడానికి ఉండదు, డైరెక్ట్ బ్లూ స్క్రీన్ మీద వర్క్ అయ్యేది అది. క్రోమాకి, క్రోమాకి ఇంత చేసాం కదా. క్రోమాకి ఏం అవసరం లేదు. ఇమేజ్ మ్యాట్ ఇది అవసరం లేదు. నాన్ రెడ్ కీ ఇదంతా ఏం అవసరం లేదు అండి. మెయిన్ కీయర్స్ అయితే ఇవి. ఓకే, క్లియర్.
ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? ఓ రైట్. ఇందులో నేను సజెస్ట్ చేసింది ఏంటి? అల్ట్రాకి సజెస్ట్ చేసాను. రైట్. దీంట్లో ఈ మూడు వచ్చితే మనకు పని లేదు. షార్ట్ టు షార్ట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ పెట్టుకుంటే సెలెక్ట్ చేసుకుని డిలీట్. ఓకే, అది షార్ట్ టు షార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేడీ ఈ లేడీ ఎవరైతే ఉందో ఈమె, ఐ థింక్ షీ సేయింగ్ ఇన్ స్లో మోషన్, నో స్పీడ్ గానే చెప్తాను. ఓకే, ఈమె ఫర్ ఎగ్జాంపుల్ ఏదో న్యూస్ రిపోర్టింగ్ చదువుతుంది. ఓకే, లేదంటే ఏం చెప్తాను చెప్పండి. సరే ఏదో సమ్ ఎగ్జాంపుల్ వాల్కెనో గురించి చెప్తుంది అనుకుందాం. వాల్కెనో రేపు బ్లాస్ట్ అవబోతుందో ఏదో ఒకటి చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తామంటే ఫస్ట్ మనం ఫుటేజ్ తెచ్చుకుందాం. వాల్కెనో ఫుటేజ్ ఏది ఉంటే అది. ఇదే చెప్దాం లేదు. ఓకే, ఈ మ్యాట్రెస్ కాదు, పెద్ద స్లీప్ కంపెనీ. రెండు మూడు క్లిప్పులు చాలండి, ఎక్కువ వద్దు. షేర్ కొట్టండి, లింక్ వస్తుంది. కాపీ. టెస్ట్. వెయిట్ చేద్దాం. పని అయిపోయిన తర్వాత వైట్ని రిమూవ్ చేసేసుకోవచ్చు మనం. ఓకే, జస్ట్ ఫర్ పర్పస్ కోసం అంతే. ఓకే, బట్ ఇక్కడ చూసారా వైట్ ఎడ్జెస్ వస్తున్నాయి, నోటీస్ చేసారా? ఆ వైట్ ఎడ్జెస్ పోవాలంటే అల్ట్రా కీలోంచి తీసుకోవాలి మళ్ళీ. ఇక్కడ మ్యాట్ క్లీనప్ అని ఉందా, మీరు సాఫ్ట్ కానీ లైట్గా అవి ఇవి కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే చాలు. అండ్ చోక్ని లైట్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లైట్గా, ఎక్కువ కాదు. జస్ట్ వైట్ ఎడ్జ్ పోవడం కోసం. అర్థమైంది? ఇప్పుడు పోయిందా వైట్ ఎడ్జ్? క్లియర్. సో అలా మనకు అవసరం కొద్దీ వాడుకుంటూ ఉంటాం అనమాట వీటిని. హెయిర్ దగ్గర ఉంది బట్ ఫైన్, దీంట్లో అది ఓకే నడుస్తుంది. ఓకే, రేట్ వచ్చింది. ఇక్కడ నుంచి తీసుకుందాం. ఐ Across the surface of our planet, there are over 1,500 active volcanoes. ఒక్క నిమిషం. హలో అన్న, చెప్పనా? మార్చగలుగుతానన్నా. అదే అన్న, అంటే నువ్వు రమ్మన్నావు కదా అని చెప్పి ఓకే అన్న అంతే. ఓకే, అదే అన్న, అంతే అన్న. మ్యాథ్స్ అంతే, 2:30కి టైం తీసుకుంటుంది అంతే మ్యాక్సిమం. ఓకే అన్న.
అలాగే అన్న. ఓకే అన్న. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ లోకి ప్లేస్ చేసుకోవాలి. ఓకే. సో దీన్ని ఎంతవరకు కావాలి చూద్దాం ఫస్ట్ అయితే. ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ నుంచి పైన. ప్రెస్ ఓ, డ్రాగ్ చేసేసి డ్రాప్ చేయాలి. రైట్. ఓకే. ఇప్పుడు దీని గురించి ఈవిడ రిపోర్టరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే. సో నెక్స్ట్ ఏదో రాబోతుంది అని చెప్పి మేబీ ఏదో ఉంటది కదా, న్యూస్ ఛానల్ వాళ్ళు ఇస్తారు యాక్చువల్గా అది. ఇక్కడ చూడండి మీకు ఏమవుతుంది, బయట జింక ఉంది, నోటీస్ చేశారా? సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఫుటేజ్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్లోకి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, దీన్ని చోక్ని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేద్దాం. మ్యాక్స్ పోయింది ఇక్కడే, బట్ హెయిర్ పోతుంది. నోటీస్ చేసారా, హెయిర్ పోతుంది. సో సాఫ్ట్ చేయడానికి ట్రై చేద్దాం, లైట్ లైట్, ఎక్కువ కూడా కాదు. కొంచెం కాంట్రాస్ట్ ఏది ఇది ఇంక్రీజ్ చేసుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని దీని తగ్గట్టు. నాకు చాలండి, కొంచెం చిన్న చిన్నవి ఫైన్, ఏం కాదు. ఇంతలో న్యూస్ ఛానల్ కదా, గుర్తుపెట్టుకోవాలి. ఓ, ఏమైంది దీనికి? This is the most active killer whale in Hawaii. ఏంటి స్టక్ అయిపోయిందా? ఫుటేజ్ లో బాగా మ్యాట్ ఫినిష్ ఉంది. ఆ మ్యాట్ ఫినిష్ కోసం తీసుకురావడం కోసం వీ కెన్ డూ, అంటే బాగా కొంచెం గ్రే టైప్ లో కనిపిస్తుంది ఫుటేజ్, ఈమె మాత్రం బాగా హైలైట్ అయిపోతుంది కదా. సో దాన్ని తీయటం కోసం కర్వ్స్ యాడ్ చేసుకోండి. CUR కర్వ్స్. దీని మీద వేసి అక్కడ కిందకి రండి, ఇక్కడ మనకి కర్వ్స్ చూపిస్తుంది. దీంతో మీరు కలర్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, బ్రైట్ ఆర్ నాన్ బ్రైట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఈ ఏరియాలో పాయింట్స్ యాడ్ చేసుకుంటున్నా. నేను దీన్ని మ్యాట్ ఇచ్చుకుంటా లైట్గా, ఎక్కువ కూడా కాదు. ఆ వెనుకల్లో ఫుటేజ్ తగ్గట్టు డన్ సరిపోద్ది అనుకుంటా. దాని ఇప్పుడు మ్యాచ్ అయిందా అది? క్లియర్. This is the most active. ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది. సరే, ఎక్స్పోర్ట్ చేసి చూద్దాంలే మనం. బట్ వెనకాల ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ ఎడ్జ్లా ఫామ్ అవుతుంది చూసారా? రైట్. అవి ఏంటంటే పిక్సెల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. కొన్నిసార్లు ఫుటేజ్ క్లారిటీ లేకపోయినా, లేదంటే మన పిక్సెల్స్ సరిగ్గా డిటెక్ట్ చేయలేకపోయినా, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఓకే. కంపోజిట్ దీంట్లో ఎడ్జ్ యొక్క హైలైట్స్ ని మీకు డిక్రీజ్, 5 shadows. Done. Tekpenia.
మ్యాక్స్ తగ్గిపోయినాయి. రైట్. సో ఇప్పుడు చూడండి డన్. ఇప్పుడు అక్కడ సెట్ అయిందా? లైక్ ఎడ్జ్ కి ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాలేదు. రైట్. ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుంటుంటే మనం చూడాలి. మళ్ళీ స్టార్ట్ చేసింది. సో నేను ఏం చేస్తానంటే లైట్గా ఫిక్స్ తీస్తాను. డన్, సరిపోతుంది. ఓకే. ఓకే, న్యూస్ రిపోర్టర్లో నౌ షీఈ్ రిపోర్టింగ్ ద న్యూస్. ఓకే, The most active బ్యాక్గ్రౌండ్. ఓకే, in Hawaii. ఓ బాగా స్టక్ అయిపోతుంది. మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ ప్లానెట్ ఈ దీన్ని రీప్లేస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు టీవీ9 యాంకర్ అనుకుందాం. ఓకే, టీవీ9 యాంకర్ తెలుసా మీకు? జుట్టు వేసుకుని ఉంటారు. ఓకే, ఆవిడ అనుకుందాం. ఫస్ట్ మనం టీవీ9 లోగో తెచ్చుకుందాం. ఏంజీ కదా. ఓకే, సరే ఇది తీసుకుందాం ల్యాండ్. అయిందా డౌన్లోడ్? రైట్, అయింది. టీవీ9 లోగోని ఎక్కడ ఉండాలి? టీవీ9 లోగో వీటి కింద ఉమ్, పైన ఉండాలి. రిటర్న్. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది? సెలెక్టింగ్ ట్రాన్స్ఫార్మ్ బాక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బీబీసీ ప్లేస్లో టీవీ9 పెడదాం. టీవీ9 చూస్తే కొడతారేమో మనం. టీవీ9 ఏమి ఇలా వాడుకుంటున్నామని. ఓకే, వాడ్డా పక్కన పెట్టండి. ఆ టీవీ9 యాంకర్ అంటే ఊరుకోరు వీళ్ళు అసలు. ఓకే, సో ఇలా. అండ్ టీవీ9 ఇంకేమేమి ఉంటాయి? ఇక్కడ రెడ్ కలర్ బార్స్ వస్తాయి. రెడ్ కలర్ బార్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు? రైట్. ఆ రెడ్ కలర్ బార్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? సేమ్ ఇదే కలర్ మ్యాట్ చెప్పాను కదా. రెడ్ కలర్ రెడ్ కలర్ పెట్టేసుకొని ఓకే ప్రెస్ చేయండి. దీన్ని మీరు ఇక్కడ డైరెక్ట్ పైకి తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు డ్రాప్ చేసుకోవచ్చు కలర్ని. ఓకే సార్, అదేంటి సార్ అలా వచ్చిందని మీరు అనుకోకండి. దీన్ని మనం వి కెన్ మేక్ ఇట్ స్మాల్. దీన్ని మోషన్లో ఓపెన్ చేసి స్కేల్ యూనిఫామ్ స్కేల్లో ఉందా? ఇది మొత్తం వచ్చేస్తుంది. సో ఓకే, నో వరీస్. ఈ ప్రాబ్లం అవాయిడ్ చేయడం కోసం మనం ఇంకో పని చేయొచ్చు. ఇస్ కాల్డ్ ఇదే మోషన్లో ఇక్కడ, సారీ మోషన్లో కాదు, కింద ఒపాసిటీ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక బార్ కనిపిస్తుంది. రైట్. ఆ బార్ని మీరు ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. మౌస్ చచ్చిపోతుంది. నెక్స్ట్ క్లాస్.
స్ట్రక్ అయిపోయిందా ఇది? అండ్ ఈరోజు మీ టాస్క్ ఏంటంటే ఇలా ఏదన్నా ఒక రిపోర్ట్ని క్రియేట్ చేసి తీసుకురావడం. ఓకే, గ్రీన్ స్క్రీన్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటే తీసుకోండి, ఎక్కడికి పోవు. ఓకే, వారిని ఇలా రెండింటి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ మేక్ ఇట్ స్లిమ్. రైట్స్, క్లియర్, అర్థమైందా? సో ఇప్పుడు దీని మీద మనం లెటర్స్ స్క్రోల్ చేయొచ్చు. ఎలా చేస్తాం సార్ అంటే టైప్ టూల్తో మనం టైప్ చేసిన గుర్తుందా ఒకసారి? అదే టైప్ టూల్ని మొత్తం ఒక సింగిల్ లైన్లో పారాగ్రాఫ్ యాడ్ చేసేసుకోండి. ఓకే, ఒక చిన్న చూపిస్తాను. ఓకే, సో ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను నేనైతే రఫ్గా. ఓకే, రఫ్గా ఏదో టైప్ చేస్తున్నా, మీరు తెలుగు టెక్స్ట్ ఏదైనా పెట్టండి. ఓకే, తెలుగు టెక్స్ట్ ఏంటి ప్రస్తుతానికి ఇంగ్లీషే పెట్టండి. మీకు తెలుగు ఇంకా చెప్పలేదు కదా నేను? చెప్పలేదు కదా? ఓకే, వెరీ ఈజీ, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అదేదో ఉర్దూలాగా అనిపిస్తుంది అది. ఓకే, సో లైక్ దిస్ ఇలా పెట్టేసి దీన్ని మనం యానిమేట్ చేసుకోవాలి ఈ చివరి నుంచి ఆ చివరికి. ఓకే, నేను రఫ్గా వేస్తున్నా, యాక్చువల్లీ ఈ సైడ్ నుంచి వస్తుంది అనుకుంటా కదా, నేను ఇటు సైడ్ నుంచి పెట్టా. పొజిషన్ ఓకే బ్రష్ చేయండి, ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో వైలో నేను మూవ్ చేసుకుంటాను, వై కాదు జెడ్, ఎక్స్, ఎక్స్లో మూవ్ చేసుకుంటాను. చూడండి, కొంచెం ముందుకు వచ్చి ఎక్స్లో జస్ట్ డూయింగ్ అన్ ఎక్స్ రే. దెన్ నేను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, మీరు ఇంకా నీట్గా చేసి తీసుకురండి. ఓకే, రేపు నేను చూస్తాను. ఇంకా టీవీ నైన్ ఛానల్లో చాలా వస్తాయండి, చూసుకోండి. పైన కూడా ఒక బార్ వస్తుంది, అండ్ కింద ఇంకో బార్ వస్తుంది, దాని కింద ఇంకో బార్ వస్తుంది. టూ బార్స్ ఉంటాయి, బ్లూ బార్ రెడ్ బార్ కూడా ఉంటుంది. ఓకే, అవన్నీ యాడ్ చేసి తీసుకురండి రేపు నాకు. ఓకే, పక్కా చేయాలి రమేష్, ఇదైతే ఒక్క వర్క్ రాలేదు నాకు రమేష్, చేసి తీసుకురా రేపు. ఓకే, నేను టైప్ అయిందంటే మీకే ఇబ్బంది అయిపోద్ది. ఓకే అండి, క్లియర్, అర్థమైంది ఎలా చేయొచ్చు అనేది. ఓకే, రేపు చేసి తీసుకొని రండి. ఓకే, రేపు మనం ఇంకొకటి చెప్పుకుందాం, మీరు చేసి తీసుకొని రండి పక్కా. గ్రీన్ స్క్రీన్ చెప్పేశాను, ఇంకా కొన్ని కొన్ని ఎఫెక్ట్లు అవి ఇవి చెప్పాలి. చెప్తున్నా, అవి అయిన తర్వాత కలర్ గ్రేడ్లోకి వెళ్ళిపోతుంది. కలర్ గ్రేడ్ తర్వాత రియల్ టైం వర్క్స్కి వెళ్ళిపోయి విల్ జస్ట్ క్లోజ్ అవర్ బ్యాచ్. ఓకే, బ్యాచ్ని క్లోజ్ చేసేద్దాం.
సో ఎప్పటి వరకు ఉంది? నేను టైం మర్చిపోతున్నా ప్రతిసారి. జూన్ 11కి స్టార్ట్ అయింది, మనం జూన్ 14 అనుకున్నాం కదా. యా అయిపోతుందిలేండి, జస్ట్ ఇంకో ఎఫెక్ట్ ఉంది, కలర్ గ్రేడింగ్ ఇది చెప్పుకుంటే అయిపోతుంది కథ. ఓకే, ఈ ఇబ్బంది ఏం లేదు మనకి. డన్. ఓకే.